దేశవ్యాప్తంగా ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల చివరి రోజు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కొన్ని ట్విస్టులు చోటు చేసుకునే అవకాశం లేకపోయినా, జార్ఖండ్‌లో మాత్రం కొన్ని ట్విస్టులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కారణం అక్కడ ఇండియా కూటమి, ఇటు కాంగ్రెస్ అటు జేఎంఎం ఎవరైతే ఉంటారో ఇండియా కూటమికి 56 మంది సభ్యుల బలం ఉంది. ఒకరు రాజ్యసభ ఎంపీగా ఎన్నికవ్వాలి అంటే 28 ఓట్లు ప్రాథమికంగా మొదటి ప్రియారిటీ ఓట్లు కావాలి. అట్లా జేఎంఎం ఒకరు, కాంగ్రెస్ ఒకరు, చెరో పార్టీ తరపున ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. వాళ్ళ 56 సీట్లు వాళ్ళకు సరిపోతాయి. అయితే ఎన్డీఏ కూటమికి అక్కడ 24 సీట్లు ఉన్నాయి. బట్ వాళ్ళు గెలవాలి అంటే 28 మంది ఓటేయాలి. ఇక్కడే కాసింత ట్విస్టులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్తో కలిసిన మరుసటి రోజే ఇక్కడ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మన ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనటువంటి పరిమల్ నత్వాని ఆయన ఇప్పుడు వైసీపీ తరపున ఉండే కదా, తాను అక్కడ జార్ఖండ్ నుంచి ఇప్పుడు నామినేషన్ వేయబోతూ ఉన్నారు. పరిమల్ నత్వాని హేమంత్ సోరెన్ ఆ ముఖ్యమంత్రిని కలిశారు. మరుసటి రోజే ఆయన అక్కడ నామినేషన్ వేయడం కోసం అని చెప్పి ఇండిపెండెంట్గా నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. 24 మంది సభ్యులే బలం ఉంది. మరి 28 మంది మరి ఏమైనా జంపు జలాన్లు ఉంటారా, ఇంకేం ట్విస్టులు చోటు చేసుకుంటాయి, క్రాస్ ఓటింగ్ జరుగుతుందా తెలియదు. ఒక పరిమల్ నత్వానీనే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉండి రాజీనామా చేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నాను, మళ్ళీ వస్తాను అని చెప్పి ప్రకటించిన విజయసాయి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, విజయసాయి రెడ్డి గారు కూడా జార్ఖండ్ నుంచి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఇది భలే ఇంట్రెస్టింగ్ టర్న్. ఒక్కసారిగా జాతీయ మీడియాలోని వార్తలు వెలువడ్డాయి, ఎన్డీఏ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి జార్ఖండ్ నుంచి పోటీ చేయబోతున్నారు అని. అసలు ఏం జరిగిందో ఒకసారి అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు? మొత్తం మీద అక్కడ పరిమల్ నత్వాని ఎన్డీఏ మద్దతుతో పోటీని బరిలో నిలవబోతున్నారా? విజయసాయి రెడ్డి గారు ఏమైనా ఎన్డీఏ మద్దతు బరిలో నిలుస్తారా? ఏం జరుగుతుంది అని జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు. మరి ఎందుకు రాజ్యసభ నామినేషన్ పత్రాలు కొనుక్కున్నారు అన్నది, ఎందుకు తీసుకున్నారు అన్నది బహుశా విజయసాయి రెడ్డి గారు ఏమైనా క్లారిటీ ఇస్తే తెలుస్తుందేమో. మరి ఎందుకు తీసుకున్నట్లు, అది కూడా జార్ఖండ్ నుంచి.